చెప్పుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రి అందరం గౌరవిస్తాము. మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి గుండెలో పెట్టుకొని ఒక తల్లిగా చేసుకున్నట్టు మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని మేము కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇతో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు. ఈ దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో శూనకాలు కూడా కావాలి దేశం కోసం. గాంధీ కుటుంబంలో అందరూ ప్రాణత్యాగం చేస్తారు, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇందిరాగాంధీ తూటాలకు బలైంది, రాజీవ్ గాంధీ బాంబు దాడులకు బలయ్యాడు, నెహ్రూ 9.5 సంవత్సరాలు నిరాటకంగా జైల్లో ఉన్నాడు. ఎవరు చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు? ఇంత త్యాగం ఎవరు చేయగలుగుతారు? అలాంటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరు. ప్రధానమంత్రిగా అందరం కూడా గౌరవిస్తాము, కానీ మీరు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరనే మాట మీ ద్వారా వారికి స్పష్టం చేస్తా ఉన్నాను. ఇంకా రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ. దీంట్లో స్క్రూటినీ జరుగుతుంది. మేము దానిలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు